సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పాకిస్తాన్ రగిలిపోతుంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తుంది. బలూచిస్తాన్లో మరొక నగరం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల తర్వాత వరుసగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి అటాక్స్ దెబ్బకి సురబ్ సిటీ పూర్తి స్థాయిలో లొంగిపోయింది. అలానే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైనిక దళాలు అలానే పోలీస్ ఫోర్సెస్ వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. దాదాపుగా 70 నుంచి 80% బలూచిస్తాన్ తమ ఆధీనంలోనే ఉందని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పదే ప్రకటనలు రిలీజ్ చేస్తుంది. అయితే పాకిస్తాన్ మాత్రం గుంభరంగా ఈ వ్యవహారంలో వ్యవహరిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ క్వెట్టాలో పర్యటన చేస్తున్నటువంటి సమయంలోనే ఈ అటాక్స్ పెద్ద ఎత్తున జరిగాయి. ఒక నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ ప్రకటన సారాంశం ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రిలీజ్ చేసినటువంటి నోట్. ఇది ఈ ప్రెస్ రిలీజ్ని బట్టి చూసినా అక్కడ వచ్చినటువంటి దృశ్యాలను బట్టి చూసినా ఫ్రీడమ్ ఫైటర్స్ టేక్ కంట్రోల్ ఆఫ్ సురబ్ సిటీ అనేది ఒక కీలకమైనటువంటి నగరం. బలూచిస్తాన్లో ముఖ్యమైనటువంటి నగరాల్లో ఇదొకటి. బలూచిస్తాన్లో ఉన్నటువంటి ముఖ్య నగరం క్వెట్టాని సింధ్లో ఉన్నటువంటి కరాచీ నగరాన్ని కలిపేటువంటి రహదారి వ్యవస్థ కూడా ఈ ప్రాంతం గుండానే వెళ్తుంది. సో ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఫ్రీడమ్ ఫైటర్స్ హ్యావ్ టేకెన్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ సురబ్ సిటీ. ఫైటర్స్ సీజ్డ్ ద కీ గవర్నమెంట్ ఇన్స్టలేషన్స్. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇంక్లూడింగ్ ద బ్యాంక్స్, లెవీ స్టేషన్స్ అండ్ పోలీస్ స్టేషన్. స్నాప్ చెకింగ్ అండ్ పెట్రోలింగ్ ఆర్ ఆల్సో అండర్వే ఆన్ ద మెయిన్ క్వెట్టా కరాచీ. ఇది ముఖ్యమైనటువంటిది. క్వెట్టా కరాచీ అండ్ సురబ్ గీదర్ హైవేస్. ఏ డీటెయిల్డ్ స్టేట్మెంట్ విల్ బి ఇష్యూడ్ టు ద మీడియా సూన్. స్పోక్స్ పర్సన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ జయంద్ బలోచ్. సో ఇది రిలీజ్ చేసినటువంటి మీడియా నోట్. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు, తాజా దృశ్యాలు చూస్తే కూడా ఒక విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలన్నిటినీ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి ఈ ఘటనలో అంటే ఈ కాల్పుల ఘటనలో చనిపోయినట్టుగా కూడా చెబుతున్నారు. సో ఇది ఒక బ్యాంకుకి సంబంధించి, ప్రైవేట్ ఆర్గనైజేషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల్ని స్వాధీనపరుచుకున్నటువంటి విధానం. ఒకవేళ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఎందుకంటే ఈ సంవత్సరం మార్చి నెలలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఒక తీవ్రవాద సంస్థగా పాకిస్తాన్ ప్రకటించింది. దాన్ని అమెరికా ప్రభుత్వం గుర్తించి ప్రపంచ తీవ్రవాద సంస్థగా కూడా ప్రకటించింది. అయినప్పటికీ కూడా బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీకి స్థానిక ప్రజానీకం ఇస్తున్నటువంటి మద్దతు. సురబ్ సిటీలో దాదాపు 40 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలిపి చూస్తే కూడా ఇది ఒక మేజర్ ట్రేడ్ సెంటర్గా భావిస్తారు. క్వెట్టాతో పోల్చి చూసినప్పుడు 3rd పొజిషన్, 4th పొజిషన్లో ఉండేటువంటి నగరాల్లో టాప్ 5 సిటీస్ కింద చెప్పొచ్చు. బలూచిస్తాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాల్లో సురబ్ సిటీ కూడా చాలా ముఖ్యమైనటువంటి నగరంగా చూడాలి. అలాంటి చోట్ల పూర్తి స్థాయిలో అటాక్ చేయడము, ఇది స్వాధీనపరచుకోవడం అనేది ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి. సో అలాంటి నగరాన్ని స్వాధీనపరచుకోవడం అనేది ఆసక్తి రేకెత్తిస్తున్నది. ఒకసారి ఈ మ్యాప్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఓవరాల్ పాకిస్తాన్ మ్యాప్ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది పాకిస్తాన్లో కీలకమైనటువంటి నగరాలని సూచించేటువంటి దీన్ని ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తే ఇది సురబ్ సిటీ. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఆర్మీ సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆర్మీకి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా, ఎందుకంటే పూర్తి స్థాయి కంట్రోల్లో తీసుకునేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నగరాలు. కలాత్ అనేది ముఖ్యమైనటువంటి నగరం. ఒకప్పుడు బలూచిస్తాన్ని కలాత్ సంస్థానంగానే వ్యవహరించారు. సో ఇది మేజర్ సిటీగా ఉంటుంది. గ్వాదర్ పోర్ట్ మరొక మేజర్ సిటీగా ఉంటుంది. క్వెట్టా నగరం ఇందులో ఉన్నటువంటి మహానగరంగా చూడాలి. క్వెట్టాలో మాత్రమే పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. మిగతా ప్రాంతాలన్నీ కూడా తమ స్వాధీనంలోనే ఉన్నాయనేటువంటి మాటని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటిస్తుంది. ఇక వీళ్ళు చేసినటువంటి ఈ బ్లాకేజ్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఈ హైవే ఇక్కడ చూస్తే నేషనల్ హైవే కింద చెప్తారు. పాకిస్తాన్ నేషనల్ హైవే క్వెట్టాని కలాత్ మీదుగా ఇటు కలిసి వచ్చేటువంటి ఈ హైవే మొత్తం కలాత్ మీదుగా వెళ్ళి ఇది ఇటు కరాచీని కనెక్ట్ చేస్తుంది, అటు గ్వాదర్ పోర్టుకు అంటే సముద్ర తీరానికి వెళ్ళేటువంటి ప్రధానమైన రహదారిగా దీన్ని మనం చూస్తాం. సో ఈ మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిపైన కూడా కంప్లీట్ పెట్రోలింగ్లోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక శిబిరాలు కానీ, సైన్యం కానీ అక్కడెక్కడా లేదు. ఆర్మ్డ్ ఫోర్స్ అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఏవి కూడా అక్కడ లేవు. పోలీసు వ్యవస్థలు మొత్తాన్ని కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు.
ఆర్మీ తీసుకున్నటువంటి నేను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీసుకున్నటువంటి ఈ చర్యల తర్వాత పూర్తి స్థాయిలో సురబ్ సిటీ తమ కంట్రోల్లోకి వచ్చినట్టుగా వాళ్ళు ప్రకటించారు. చుట్టుపక్కల ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించినటువంటి వాహనాలు కానీ, కార్యాలయాలు కానీ, ముఖ్యంగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కూడా కంట్రోల్లోకి తీసుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ బ్యాంకును కంట్రోల్లోకి తీసుకున్నారు, ప్రభుత్వ భవనాలను కంట్రోల్లోకి తీసుకున్నారు. పోలీసు అధికారులకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి ఈ ఘర్షణలో చనిపోయినట్టుగా చెబుతున్నారు. అలానే అనేక ప్రాంతాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ప్రతిఘటించే ప్రయత్నం ఎవరు చేసినా కానీ వాళ్ళని చంపేయడం ఖాయం అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఒక విధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, సైనిక లేదా పారామిలిటరీ ఫోర్సెస్ పూర్తిగా సురబ్ సిటీని వదిలి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి ఈ నగరం తగలబడుతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ప్రతిఘటించేటువంటి వాళ్ళు ఎవరో కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదనేటువంటి ప్రకటన స్పష్టంగా చేశారు. బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యం అవుతుంది, అయ్యే వరకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటం కొనసాగుతుందని చెప్పని ప్రకటన చేశారు. సో తాజా పరిస్థితులను బట్టి చూస్తే కలాత్ సిటీ, ఆ తర్వాత క్వెట్టా నగరం, ఈ రెండింటిపైన కూడా అటాక్స్ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ మీడియాలో మాత్రం ఇండియా ఫండెడ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ప్రచారాన్ని విపరీతంగా చేస్తున్నారు. ఎందుకంటే క్వెట్టాలో పర్యటనకి ఆసిమ్ మునీర్ వెళ్ళేటువంటి సమయంలోనే సురబ్ సిటీ పైన అటాక్స్ జరగడం వెనుక ఇండియా హస్తం ఉందనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే స్థానికంగా ఒకవేళ వీళ్ళు తీవ్రవాదులైనా ప్రతిఘటించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. స్థానికంగా కూడా తమకు బలమైనటువంటి మద్దతు ఉంది కాబట్టి ఒక్కొక్క నగరాన్ని జయించుకుంటూ వెళ్తున్నట్టుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటనలు చేస్తోంది. సో ఇంకా ఎన్ని నగరాలు ఉన్నాయి అనేటువంటి దానికి సంబంధించి చూస్తే కనుక ప్రధానమైన నగరం క్వెట్టాను స్వాధీనపరచుకోవడమే తమ లక్ష్యం అని చెప్తున్నారు. 2 రోజుల క్రితం కూడా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. బాంబులు వర్షం కురిపించి మొత్తాన్ని కూడా మట్టుబెట్టారు. 14 మంది సైనికులు ఆ ఘటనలో చనిపోయినట్టుగా పాకిస్తాన్ కూడా అంగీకరించింది. సో ఒక విధంగా యుద్ధ భూమిని తలపిస్తున్నటువంటి వాతావరణం బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది. బలూచిస్తాన్ పైన పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పాకిస్తాన్ కంట్రోల్ కానీ దాదాపు 70% భూభాగం పైన లేదు అనడానికి ఈ ఘటనల్ని ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో తమ దాడులు మరింత తీవ్రమవుతాయని చెప్పని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటనలు గుప్పిస్తోంది. సో పాకిస్తాన్ దీన్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది? కేవలం క్వెట్టాన్ని మాత్రమే తమ కంట్రోల్లో ఉంచుకుని బలూచిస్తాన్ మొత్తం తమ నియంత్రణలో ఉందని పాకిస్తాన్ చెప్పలేదు కాబట్టి నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి పోరాటానికి భారత్ సహా అనేక దేశాల మద్దతు కోరుతున్నారు. మద్దతు ఉంటే ప్రపంచ స్థాయిలో తమ వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుందనేటువంటి వాదనని బలూచీలు బలంగా చేస్తున్నారు. ప్రజా ఉద్యమాలు బలూచిస్తాన్లో ఒకవైపు నడుస్తున్నాయి, మరోవైపు ఆర్మ్డ్ స్ట్రగుల్ కూడా నడుస్తుంది. సో పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా బలూచిస్తాన్లో కనిపిస్తుంది. ఇప్పటికే 70 నుంచి 80% భూభాగం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంట్రోల్లో ఉంటే కనుక మిగిలిన నగరాలను గెలుచుకోవడానికి పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. బలూచిస్తాన్ని ఏ విధంగా పాకిస్తాన్ కాపాడుకుంటుంది, లేదా బలూచిస్తాన్ ఏ విధంగా స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవిస్తుంది అనేది ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారుతుంది. ఈ నగరానికి సంబంధించి సురబ్ సిటీని స్వాధీనపరచుకోవడానికి సంబంధించి చూస్తే కనుక చారిత్రకంగా చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రదేశం ఇది. ముఖ్యమైనటువంటి నగరాల్లో ఒకటిగా బలూచిస్తాన్లో ఉంది. మామూలుగానే బలూచిస్తాన్లో జనాభా తక్కువగా ఉంటుంది, కానీ జనాభా ఎక్కువగా ఉండేటువంటి నగరాల్లో సురబ్ సిటీ కూడా ఒకటి ఉంది. బలూచిస్తాన్లో టాప్ 5 సిటీస్లో ఒకటిగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెబుతుంది. సో ఈ నగరాల గెలుపు అనేది పూర్తి స్థాయి బలూచిస్తాన్ విముక్తికి దారి తీస్తుందా లేదా అనేది వేచి చూడాలి.